నమస్తే వెల్కమ్ టు ఇదనిజం టీవీ ఇదనిజం టీవీకి స్వాగతం. ఇదనిజం టీవీని ప్రతి ఒక్కరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ఆదరిస్తే ఈ ఛానల్ గ్రోత్ అవుతుంది. మీకోసం పోరాడేందుకు ఈ గుండెకాయ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిని షేర్ అండ్ లైక్ చేయండి. ముస్లిం మైనారిటీ సంక్షేమంపై సర్కార్ దృష్టి. ఇక ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఇచ్చి పొడుగు చేసినాం. ఇప్పుడు ఈ ముస్లిం మైనారిటీల సంక్షేమ బోర్డు పెట్టి ఇప్పుడు ఈ దీన్ని పొడుగు చేస్తాం. ఇక వచ్చినాయా రాజీవ్ యువ వికాసం పైసలు? కన్నా పైసలు వచ్చినాయా? అకౌంట్లో పడ్డాయా? చెప్పురి ఇచ్చిండా అసలు? అప్పుడు ఇచ్చినట్టే మొత్తం ఊరంతా జమ చేసి పోరాగాళ్ళని ఆగం పైసలు లేకుండా అప్పులు చేసి మరి పోరాగాళ్ళు ఆ ధృవీకరణ పత్రాలు చేసారు. ఆగమేఘాల మీద రేపే లాస్ట్ డేట్, వెల్లుండే లాస్ట్ డేటు, తెల్లారితే ఇచ్చినట్టు మొత్తం తెల్లారితేనే అకౌంట్లో పైసలు చేసినట్టు చేసిరు కదా. దాన్ని పెంటపాలు చేసిరు. పాత పథకాలు వెనకకే పోతానే కొత్త పథకాలు పెడతాడు. మళ్ళీ ఈ కొత్త పథకాల ద్వారా మరి ఈ ఏ విధంగా వస్తాయి? ఈ పాతయే తుంగల దొక్కినావు, ఇప్పుడు ఈ కొత్త పెట్టినావు. మరి ఇదన్నా ఇస్తావా? దీన్ని కూడా తుంగల దొక్కుతావా? ఒకవేళ ఏ చేత కాకపోతే పెట్టకు. మరి ఎందుకు ఇలా నువ్వు ఉట్టగా అనవసరంగా ఆశ పెట్టిస్తాను? నోట్లో ఏదో లాలీపాప్ పెట్టి కదా ఇట్లా గిర్ర దింపినట్టు ఇగిత్తాగు అగిత్తాగు నేను జీకినాక ఇత్తాగు అన్నట్టు ఇలా మొత్తం వేడికాడికి బద్దలు భాషంగా చేయబడతాయి. ఎందుకు ప్రజలతో ఇట్లా ఆడుకుంటారు? రాజీవ్ యువకాశం వల్ల 1,00,000 మంది యువతకు ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఇప్పుడు కంప్యూటర్లు కొడతారు, ట్రాక్టర్లు కొనుక్కున్నారు, టాటా మ్యాజిక్లు కొనుక్కున్నారు, హోటళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు దీని ద్వారా కూడా చాలామంది ఇప్పుడు ఉపాధి పొందుతారు. మీరు చూడూరి కళ్ళ నిండా చూడూరి. ఇచ్చే వరకు 2 గుడ్లు వేసుకొని ఇట్లా చూడూరి, 2 గుడ్లు వేసుకొని ఇట్లా చూడూరి. అవి ఇచ్చిండు. ఇవి ఇచ్చే వరకు ఏడాది పాలన అయిపోతుంది. మళ్ళీ 5 సంవత్సరాల పాలన వస్తుంది. గదే ముసలోడు మళ్ళీ వస్తాడు. అయితే మళ్ళీ చక్క తీర్చే వరకు ఈ రాష్ట్రం అస్సలే బాగుపడదు. అర్థమైందా? రైట్. ప్రారంభమైన 2 కొత్త పథకాలు. స్వయం ఉపాధి లక్ష్యంగా స్కీమ్ల రూపకల్పన. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధికి కాదా? మరి అదెందుకు ఇస్తలేవు? రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సాధించింది. అబ్బా ఎందుకు ఈ ముచ్చట్లతో నాకు అర్థమవుతలేదు. గ్రామ పంచాయతీలలో లైట్లు పెట్టడానికి గతి లేదు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందట. రోడ్లు అస్తావ్యస్తంగా తయారైనాయి. ఇంకా మహమూద్ మండల ఒక్క రోడ్ అయితే పాపం, ఒక్క బుగ్గ పెడితే పాపం, ఒక డ్రైనేజ్ కట్టితే పాపం. ఏడాది పాలన కాదు ఏడాది కాదు 2 ఏళ్ళ పాలన. ఇప్పుడు 2 ఏళ్ళ ప్రజాపాలన సంబరాలు జరుపుకుంటాను కరెక్టే. కానీ ఇంకా మహమూద్ మండల రోడ్లో, స్ట్రీట్ లైట్లో, ఒక డ్రైనేజీలో ఏర్పడి అతని సొమ్మేం పోతుంది? నీ ఇంటర్ నుంచి ఇవన్నీ ఇస్తానవా? పేరుకు బుయ్యి 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 ఆడికి ఈడికి 3 మండలాలు గిర్ర తిరుగుతాను అని. మహమూద్ మండలానికి నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా సార్ నీకు ఒక్కసారి అన్నా ఒక్క 10-15 లక్షలు పెట్టిగా రోడ్డు వేయించిరా? తండాలలో చూడిపో ఎట్లున్నా గలీజ్ పడైనాయి. గారేపల్లి నుంచి అటు మహమూద్ పోయే రోడ్డు మొత్తం కొర్లకుంట కాల్చి మొదలెడతా మొత్తం డ్యామేజ్ అయింది. అది కూడా రిపేర్ చేపిస్తాడు. ఇప్పుడు ఓట్లేసి మేము పాపం చేసినామా అనిపిస్తుంది అని ప్రజలు అంటారు. ఇట్లా నా మనసులో మాట కాదేది. ప్రజలు ఇట్లా అంటారు. మీకు ఓట్లేసి మేము తప్పు చేసినామయ్యా అని చెప్పి ప్రజలు అనుకుంటా అంటే నేను విన్నా ఊహాజనితంగా చెప్తాను మీకు. నేను నా మాట కాదు ఇది. రైట్. ఈ మైనార్టీ ముస్లిం సంబంధించిన సంక్షేమ బోర్డుకు 30 కోట్ల నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు 19 నుంచి అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టినట. ఇప్పుడు దరఖాస్తు చేసుకోరాయా మీరు? దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలో దాని గురించి చెప్తా చూడు. ఇక ఏజీ దాని పథకం చెప్పి ప్రయత్నం చేస్తా. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు స్వయం ఉపాధి కింద ఆర్థిక స్వావలంబన ఉద్దేశించి ఈ పథకాన్ని మైనార్టీ మహిళల కోసం రూపొందించింది. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు, అనాథలకు, వివాహిత ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం ప్రభుత్వం ఇవ్వనున్నది. రైట్. ఇది పేరేంది? రేవంత్ అన్నక సహారా స్కీమ్. ఇక ఎవరికి? అనాథలకు, వివాహితులకు, విడాకులు తీసుకున్న వారికి, ఇక చాలా వరకు భర్తలు చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఏంటిది రేవంత్ అన్నక సహారా స్కీమ్ల కోసం పథకం కింద బైక్ ఇస్తారట. ఇక ఇంకొకటి ఏంటిది అంటే ఇది రేవంత్ అన్నక సహారా స్కీమ్ల కోసం పథకం కింద చిన్న బైకులు, మోపెడ్లు, వెహికల్స్ ఫకీర్ దుదేకుల సామాజిక వర్గానికి చెందిన
అయ్యో ఇది పోతుంది అయ్యా. కొంచెం చిందించకండి మిత్రులారా. ఈ వెహికల్స్ను ఫకీర్ దుదేకుల సామాజిక వర్గాలకు వాహనాల కోసం ఒక్కొక్కరికి 1,00,000 సాయాన్ని అందినున్నదట. అయితే ఈ పథకం మార్గదర్శకాలు ఏంటంటే 2 పథకాల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా పథకాలను ఉద్దేశించిన మార్గాలే వారి అర్హులుగా 5 ఏళ్ల కాలం నుంచి మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీ శాఖ ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన వ్యక్తులు లబ్ధి పొందిన కుటుంబానికి చెందిన వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. 7.5 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చెప్పు మస్తు మంది తీసుకున్నారు. తీసుకోకుండా ఎవరున్నారు? ఎవడో నోటికో కోటికో కూడా ఉంటాడు, గానికే ఇస్తారు కావచ్చు. అయినా 30 కోట్లను మన తెలంగాణలో ఉన్న మైనార్టీలకు ఎంతమంది ఉన్నారో వాళ్ళని డివైడ్ చేసి ఎంత అవుతుంది? మనిషికి 61 రూపాయలు అవుతుంది. 61 రూపాయలు తీసుకొని అందరు చేసుకోరయ్యా. దరఖాస్తుదారుడు 21 ఏజ్ నుంచి 55 ఏజ్ ఉండాలన్నట. అదేవిధంగా పట్టణ ప్రాంతం వారైతే 2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లోపు 1,50,000 లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండాలన్నట. వెహికల్ స్కీమ్ అప్లై చేసే దరఖాస్తుదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి, ఫ్యామిలీ ఒక్కటే వాహనం ఇస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొన్నది. అర్థమైందా? ఏం లేదు, ఒకవేళ వెహికల్స్కి అప్లై చేసుకున్న వరకు 4 వీలు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి ఒక్కటే ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన ఓ సైట్ ఉంటుందయ్యా. ఈ సైట్లో OBMMS అని ఉంటుంది. OBMMS అని ఒక సైట్ ఉంటుంది. దాన్ని కొట్టూరు, ఏం లేదు చక్కగా. OBMMS తెలంగాణ ఇదే. ఈ సైట్ ఓపెన్ చేసి ఇందులో ఉంటుంది, నువ్వు ఇక్కడ పెట్టిరు చూడు. అప్లై ఫర్ ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ ఒకటి ఉన్న, అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ రేవంత్ అన్నక సహారా, ఇది ఒక ఫామ్. దీని 2 అప్లై చేసుకోరి. ఏం లేదు, ఇలా పెద్ద సమస్య కూడా ఏం లేదు చేయడానికి. ఇదో ఇక్కడ ఆధార్ నెంబరు అన్నీ కొట్టితే అయిపోయాయి కదా. ఆధార్ నెంబరు, మీ రకము, మీ పేరు, మీ ఊరు అని కొట్టి గో నొక్కేస్తే ఆటోమేటిక్గా అలా ఏ పెద్దగా చేసేది ఏం లేదు. అన్ని గయ్యే క్యాస్ట్ నెంబర్లు, ఇన్కమ్ నెంబర్లు, ఆధార్ కార్డ్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు గవ్వే కొట్టుడు తప్ప పెద్దగా ఏం లేదు. అది ఇచ్చే పథకం అయితే సీఎం రేవంత్ రెడ్డే ప్రారంభించాడు. అర్థమైందా? ఇచ్చే పథకం కాదు కాబట్టి ఈయనతో ప్రారంభించిండు. ఎవరో మీకు తెలిసే ఉంటుంది, పేరు చెప్పను, ఆయనతో ప్రారంభించిండు. మొత్తానికైతే ఇది వచ్చే పథకం కాదు కాబట్టి, ఏదో అట్లా ఊరించే పథకం కాబట్టి దయచేసి మిత్రులారా అప్లికేషన్ అది చేసుకోరి, చూద్దాం. ఎందుకంటే అప్లికేషన్ చేయకుండా మనం బదనాం చేయొద్దు, అప్లికేషన్ చేసి బదనాం చేయాలి. అర్థమైందా?